చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోరికలకు కొంగు బంగారమవుతూ ఈ లోకానంతర కరుణాల సమీక్షణంతో అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో విశ్వావసనామ సంవత్సర శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు 10 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరపబడతాయి. ఈ సంవత్సరం 22 సెప్టెంబర్ 2025 నుండి 3వ తారీఖు అక్టోబర్ 2025 వరకు 10 రోజుల పాటు జరపబడతాయి. 21వ తారీఖు పితృ అమావాస్య. ఆనాడు అమ్మవారికి హరిద్ర అభిషేకం, హరిద్ర దర్శనం చేయబడుతుంది. ఎందుకంటే శృంగేరిలో కూడా అదే విధంగా హరిద్ర దర్శనం ఆనాడే మనకు బతుకమ్మ పండుగ ప్రారంభం అవుతుంది. అట్లాగే ప్రతిరోజు ఒక అలంకారం. మొదటి రోజు బాలాత్రిపుర సుందరి, 2వ రోజు అన్నపూర్ణ, 3వ రోజు గాయత్రి, 4వ రోజు మహాలక్ష్మి, 5వ రోజు లలితా మహాత్రిపుర సుందరి, 6వ రోజు భవాని. ఈసారి ఒక రోజు ఎక్కువ వచ్చింది కాబట్టి 2 తిథులు, పంచమి 2 తిథుల్లో వచ్చింది కాబట్టి భువనేశ్వరి, 7వ రోజు భవాని, తర్వాత సరస్వతి, దుర్గా, మైషమర్దిని రూపాలలో అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. ప్రతి నిత్యం ఉదయం నుంచి సాయంత్రం మటుకు శతచండీ యాగాలు. ఈసారి హవనాత్మక శతచండీ పారాయణ పురస్సరంగా ఇట్లా జరుగుతూ ఉన్నాయి. చతురాయతన పురస్సరంగా జరుగుతూ ఉంటుంది. దశమి నాడు విజయదశమి ఈసారి 2వ తారీఖు అయింది. ఆనాడు అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం అవుతుంది. దుర్గాష్టమి నాడు భద్రకాళి జన్మోత్సవం. ఆనాడే సద్దుల పండుగ. ఎందుకు అంటే ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కామమాపర, జగన్మాత భూమండలం మీద అవతరించిన జనం ఒకది దుర్గా అను, పద్మాక్షి అను, భద్రకాళి అను, బతుకమ్మను, ఏది అను అది ఆ అమ్మవారి జన్మోత్సవం. కాబట్టి ఆనాడు సద్దులు చేస్తాం. అంటే ఆనాడు సద్దులు చేయాలి, మర్నాడు బలి చేయాలి. ఎవరు ఏది తింటే అది దేవునికి పెడతాం. అది ఎందుకంటే అది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడద్దు. కాబట్టి నేను 9వ రోజు బలి పూజాయాం ధాతు. బలి అంటే వేరే అని కాదు, పూజలోనే ఇంకో రకం ధాతు. జీవో జీవస్య భోజనం, ఒక జీవి ఇంకో జీవికి ఆహారం అవుతుంది. కాబట్టి మన వంతుకు మనం ఎలాంటి మన ప్రాణం పోకుండా ఉండడానికి ఒక ప్రాణాన్ని అక్కడ పెడతాం. అది వేరే విషయం. అది తర్వాత బలులు దశమి నాడు ఇస్తున్నారు, పనికిరాదు. నవమి నాడే బలి ఇయ్యాలి. విజయదశమి నాడు ఆనందంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలి, సీమోల్లంఘనం చేయాలి, పాలపిట్టను చూసుడు అనేది అందుకోసం. కాబట్టి ఈ నవరాత్ర వ్రతాన్ని అందరూ ఎందుకు శరత్కాలే మహాపూజా క్రియతే యాజవార్షికి తస్యామ మైదన్ మహాత్మ్యం శ్రుత్వాభక్తి సంబంధం. సమస్తమైన దుఃఖములను నివృత్తి చేసి సమస్తమైన సుఖములను, ఇహపర సుఖములను ప్రాప్తింపజేసేది ఈ నవరాత్రి వ్రతం. కాబట్టి ప్రపంచమంతా ఈ నవరాత్రి వ్రతాన్ని ఆచరిస్తుంది. అట్లాగే వరంగల్ మహానగరంలో భద్రకాళి రూపంలో జన్మించిన అవతరించిన భద్రకాళి నవరాత్రులను అందరూ అవతరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు మా ఆహ్వానాన్ని స్వీకరించి దేవీ నవరాత్రి ఉత్సవాల ప్రెస్ మీట్ కి విచ్చేసినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ, అదే విధంగా మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్, మా అందరి తరపు నుంచి కూడాను మీకు ప్రత్యేకంగా నమస్కారం, అదే విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు అయ్యగారు చెప్పిన విధంగా మనకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి భద్రకాళి అమ్మవారి దేవస్థానం నందు దేవీ నవరాత్రి ఉత్సవాలు, అదే విధంగా బతుకమ్మ ఉత్సవాలు. బతుకమ్మ రేపు అనగా 21వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలు 22 సోమవారం నుంచి అక్టోబర్ 3వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి దేవస్థానం తరపు నుంచి కూడాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ 13 రోజులు కూడాను అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమాలు, రోజు ప్రత్యేకమైన అలంకారాలు, ఉదయం ఒక వాహన సేవ, సాయంత్రం ఒక రకమైనటువంటి వాహన సేవ కార్యక్రమాలు, అది సాంప్రదాయబద్ధంగా మనకు అర్చకులు ఎవ్రీ ఇయర్ నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే మనకి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే మనకి భద్రకాళి చెరువులో వాటర్ లేకపోవడం అనే కారణంతో తెప్పోత్సవాన్ని శాస్త్ర ప్రకారంగా మన దేవాలయంలోనే అర్చకులు మాత్రమే నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం తెప్పోత్సవం అనేది ప్రతి సంవత్సరం మాదిరిగా భద్రకాళి తటాకంలో హంసవాహనం పైన అమ్మవారు జరగడం అనేది ఈ సంవత్సరం లేదు. అది గమనించవలసిందిగా కోరుచున్నాము. అదే విధంగా మనకి ఈ 9 రోజులు కూడాను దేవస్థానం నందు
గోత్రనామాల మీద పూజ చేయించుకోవాల్సినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే 1500 పే చేసి టెంపుల్ నందు ఆఫీస్ నందు రసీదు తీసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఈ 9 రోజుల కార్యక్రమానికి సంబంధించి అన్ని కూడాను ఈ సంవత్సరం దాదాపుగా దాతలతోనే అన్ని ఏర్పాట్లు చేయించడం జరుగుతుంది. మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు కలర్స్ ఇవన్నీ కూడాను దాదాపు ఒకటి అది 8 to 10 lakhs వరకు అయ్యాయి. అవన్నీ కూడాను మన ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అయినటువంటి శ్రవణ్ కుమార్ రెడ్డి గారు, అదే విధంగా మిగతా మెంబర్స్ అందరూ వాళ్ళ రిలేటివ్స్ దాతల ద్వారా గానీ ఈ కార్యక్రమాన్ని అంత మంచిగా వేయించడం జరిగింది. మీరు లోపల కూడా చూసుంటారు, కలర్స్ అనేవి చాలా బాగా రావడం జరిగింది. అదే విధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్, తడికలు, పందిళ్లు, పబ్లిక్ కి వాటర్ ఫెసిలిటీ, ప్రతిరోజు అన్నదాన వితరణ, అదే విధంగా అందుబాటులో ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడాను ఈ అన్ని కూడా చూసుకొని అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరడం జరుగుతున్నది. దీనికి సంబంధించి ఈ దాతల వివరాలు, వర్క్స్ ఇవన్నీ కూడాను మన ట్రస్ట్ బోర్డు మెంబర్ పూర్ణచంద్రరావు గారు మీ అందరికీ కూడాను వివరించడం జరుగుతుంది.